వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ ఎస్ఆర్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఇప్పుడు వచ్చేసి టమాటా మొక్కలు అయితే వేసామండి. ఇంతకుముందు 4 రోజులు అవుతుంది. అవి అయితే చిన్న కాయలు అయితే వచ్చాయి. అవి చూద్దామనేసి అయితే అక్కడికి వెళ్తాను. మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఇవి సపోటా కాయలండి. సపోటా కాయలు అయితే తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ముందైతే టమాటా మొక్కల దగ్గరికి అయితే వెళ్దాము. అవి ఎలా కాసాయి ఏంటి అనేది మీరు కూడా చూడండి. బాగా జిబ్బురుగా వెళ్ళాయండి మొక్కలు అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి. వచ్చాయండి. కిందకి బరువుకి అయితే మొక్క వాలిపోయింది. దానికైతే కర్ర సపోర్ట్ పెడితే బాగున్నా అనిపించింది. దానికైతే కర్ర అయితే పెడతాను. ప్రతి జడ్డకి కూడా కాయలు అయితే చిన్న చిన్నవి వచ్చి బాగున్నాయండి. పూత కూడా బాగుంది అన్నిటికీ కూడా. సపోటా పళ్ళు అయితే గుత్తులు వచ్చాయి. ఎప్పుడు ఇలా రాలేదు. ఈ సంవత్సరం అయితే చెట్టు నింపుగా ప్రతి జడ్డకి కూడా కాయలు అనేవి ఉన్నాయి. ఇవైతే బాగా స్వీట్గా ఉంటాయండి. చెట్టు నింపుగా జడ్డకి వచ్చాయి. ఏ జడ్డ కూడా ఖాళీ లేకుండా అయితే బాగుంది. మొత్తం ఎక్కువగా వచ్చే కాయలు అనేవి ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ ఇన్ని ఎక్కువ రాలేదు. ఈ సంవత్సరం అయితే బాగా కనిపిస్తున్నాయి చెట్టు నింపుగా. చూడాలి పెట్టలు ఏం చేస్తాయి అనేది. పెట్టలు అయితే కొట్టిస్తే దేనికి పనికిరావు. సగం తినేస్తే సగం వదిలేసి వెళ్ళిపోతాయి. అవి దేనికి పనికి రాకుండా ఉంటాయి. సపోటా పళ్ళు అయితే సూపర్గా ఉన్నాయండి. ఫుల్గా చెట్టు నింపుగా వచ్చే కాయలు. ఇవి తీయగా స్వీట్గా ఉంటాయి ఈ కాయలు అనేవి. చప్పనైతే అసలు ఉండవు, తీయగా ఉంటాయి. గిన్నె కూడా అయితే అరిచేస్తుంది ఆకమని. ఇటువైపు జడ్డకైతే చింతబొట్టలు గాలికి రాలుతానని చెప్పేసి గడకర పట్టుకొని అయితే ఆడించారు. కొంచెము చింతబొట్టలు అయితే రాలేయి, ఎక్కువ కాదండి, మాకు కొంచెం అయితే రాలేయి. ఇలా దులపడం వల్ల ఏంటంటే పండినవన్నీ మనం ఏరుకోవచ్చని. లేదంటే బయట వాళ్ళు రోడ్డు అంటే నడిచిన వాళ్ళు కూడా వేరుకొని అయితే వెళ్ళిపోతారు. అందుకోసమని కొంచెం అయితే ఇటువైపు కొంచెము, రోడ్డు వైపు కొంచెం అయితే దులిపారు. ఇటువైపు ఉన్నవి అయితే ఉంటాయి, కానీ రోడ్డు వైపు రాలినవి మాత్రం మొత్తం బయట వాళ్ళకే వస్తాయి. అందుకోసము ఒక పెద్ద కర్ర పట్టుకొని అయితే కిందనున్న జంటల వరకు ఊపారు. ఊపడంలో అటువైపు కొంచెం ఇటువైపు కొంచెం అయితే దొరికాయి. వాటిని అయితే ఏరుకొని ఎండలో వేసాము. 1 కేజీ చింతపండులా ఉంటుందండి, దొరికాయి. అలా వదిలేయడం వలన అయితే పెట్టలు కొట్టేసి వీటిని కూడా పెట్టలు కొట్టేసి అయితే పంపు చేసేస్తాయి. లేదంటే రాలినవి ఎవరైనా ఏరేసుకొని వెళ్ళిపోతారు. అందుకోసమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.